मातृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव हेलो मై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎఫ్స్టర్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బిట్సాట్ 2026 ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెషన్ ఆఫ్టర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది, అది మే 24th to 26 మధ్యన ఉంటుంది. సో ఈ ఏప్రిల్ సెషన్ పేపర్ ఎలా వచ్చింది, ఫస్ట్ సెషన్ ఎలా వచ్చిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎలా వచ్చిందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు తెలిసిన విషయమే, ఇది టాప్ 100 వస్తే నో ట్యూషన్ ఫీజు, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మిగులుతుంది. మంచి ఇన్స్టిట్యూషన్ అది. బిట్స్ అనేది చాలా చాలా మంచి ఇన్స్టిట్యూషన్, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఐఐటీస్కి ఈక్వలే, కాకపోతే ఫీజెస్ అవన్నీ కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది ఇందులో. కాకపోతే మనకి ఏంటంటే స్కాలర్షిప్ ఇస్తారు, లోన్స్ వస్తాయి. ఇక్కడ విషయానికి వస్తే, సో జేఈ మెయిన్స్, ఓన్లీ జేఈ మెయిన్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు బిట్సాట్ని అంత వెల్ పర్ఫార్మ్ అయితే చేయలేదు. బట్ అడ్వాన్స్డ్, నా టార్గెట్ అడ్వాన్స్డ్ సార్, అడ్వాన్స్డ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. జేఈ మెయిన్స్లో 99% ఆల్రెడీ జనవరిలో వచ్చింది, ఇప్పుడు కూడా నాకు మంచి స్కోర్ వస్తుంది అన్న స్టూడెంట్స్ మాత్రం బిట్సాట్ బాగా రాశారు ఎగ్జామ్. ఆ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఫస్ట్ సెషన్. మనకు సెకండ్ సెషన్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ విషయానికి వచ్చేసరికి ఒక్కసారి చూద్దాం. పేపర్ విషయానికి వస్తే జనరల్గా మ్యాథ్స్ అయితే మోడరేట్ వచ్చిందని చెప్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ ఇచ్చిన ఇక్కడ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 15, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 16 అనమాట. సో మ్యాథ్స్ విషయానికి వద్దాం. ఓవరాల్గా మ్యాథ్స్ మోడరేటే అన్నారు. అంత ఈజీ అయితే ఏం కాదు. బాగా జేఈ మెయిన్స్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఇక్కడ బిట్సాట్లో బాగా రాయగలిగారు అనమాట. 15th షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఏదైనా తీసుకోండి. 16th రోజు మ్యాథ్స్ అనేది మోడరేట్గా వచ్చింది. ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చిందని అయితే చెప్పలేదు. కొన్ని బిట్స్ వచ్చాయి, బట్ ఓవరాల్గా ఈజీ అని అయితే చెప్పలేదు. ఫిజిక్స్ని మాత్రం 15th రోజు ఫస్ట్ షిఫ్ట్ ఈజీ అన్నారు, సెకండ్ షిఫ్ట్ ఈజీ అన్నారు, అండ్ 16th రోజు మోడరేట్ అన్నారు, ఈజీ అన్నారు. సో ఫిజిక్స్నే కొంతవరకు నేను ఎక్కువ సెషన్లో ఈజీ అనేది అయితే విన్నారు స్టూడెంట్స్ నుంచి. చేయగలిగాం సార్, కొన్ని క్వశ్చన్స్ బాగానే చేయగలిగాము అని చెప్పారనమాట. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఓన్లీ కెమిస్ట్రీ, కొద్దిమంది స్టూడెంట్స్ కెమిస్ట్రీని బాగా లైక్ చేస్తారు, అన్నీ బాగా మంచి గుర్తుపెట్టుకుంటారు కదా, అన్ని స్టేట్మెంట్స్ అవన్నీ. అటువంటి స్టూడెంట్స్ తప్ప ఎక్కువ జేఈ మెయిన్స్లో కొంచెం ఎక్కువ పర్సంటైల్ వచ్చి ఉన్నవాళ్ళు 3 ఈక్వల్గా చదివిన వాళ్ళైతే కెమిస్ట్రీ మోడరేట్ అని చెప్పారు. సో ఎక్కువ పర్సంటేజ్ నాకు మోడరేట్ అని వినిపించింది. సో 15th రోజు షిఫ్ట్ 1 మోడరేట్, షిఫ్ట్ 2 మోడరేట్, 16th రోజు కూడా మోడరేట్, లాస్ట్ షిఫ్ట్ రోజు మాత్రం కొద్దిమంది స్టూడెంట్స్ ఈజీ అని అయితే చెప్పారు. ఏది కెమిస్ట్రీ విషయానికి. సో ఇంకా ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ ఏంటంటే అన్ని రూల్స్ అవన్నీ తెలుసుకోవాలంటే ప్రిపేర్ అయ్యి ఉండాలి. కొద్దిమంది ప్రిపేర్ అయ్యారు, స్పెషల్గా బిట్సాట్ కోసం మాక్ టెస్టులు రాయడము, బిట్సాట్ కోసం స్పెషల్గా ప్రిపేర్ అయ్యారు. అటువంటి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తున్నా. ఇంగ్లీష్ ఈజీ టు మోడరేట్, రీజనింగ్ కూడా ఈజీ టు మోడరేట్ అనే వర్డ్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి. సో ఇదండి పేపర్. మీకేమనిపించిందో మీరు రాస్తే మై డియర్ ఫ్రెండ్స్ మీ కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొకటి, ఓవరాల్గా మ్యాథ్స్ అయితే టఫర్ దాన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓవరాల్గా మ్యాథ్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ కన్నా టఫ్ అని చెప్పవచ్చు. చాలామంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ టఫర్ దాన్ ఫిజిక్స్ అని చెప్పారు. ఫిజిక్స్ ఫార్ములాస్, కాన్సెప్ట్ కొన్ని బాగా గుర్తున్న స్టూడెంట్స్ బాగా చేశారనమాట. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ కెమిస్ట్రీ కూడా ఈజీ అని చెప్పారు, కెమిస్ట్రీ ఈజీ అని చెప్పారు యాక్చువల్గా. సో ఓవరాల్గా మ్యాథ్స్ అయితే టఫ్, నెక్స్ట్ ఫిజిక్స్ టఫ్ అని ఎక్కువ స్టూడెంట్ చెప్పారు, లాస్ట్ కెమిస్ట్రీకి ఇచ్చారనమాట ప్రయారిటీ. సో ప్రిపేర్ సీరియస్లీ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. అడ్వాన్స్డ్ May 17th జరగబోతుంది కదా, దాన్ని చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఐఐటి అడ్వాన్స్డ్ సీట్ వచ్చి, ఐఐటి సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు, నో డౌట్. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారు లొకాలిటీని కూడా చూసుకొని, అలా అనమాట. టాప్ 500లో వచ్చిన నాకు ట్యూషన్ ఫీజు లేదేం లేదు, సో నేను ఇక్కడే ఉండి ప్రిపేర్ అవుతాను, నేను సివిల్స్ కోచింగ్ తీసుకుంటా, అలా ప్లాన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. దాన్ని బట్టి కూడా కొద్దిమందికి ఐఐటి, ఈ సెకండ్ లేయర్ ఐఐటి వచ్చినా అది వదులుకొని మరి బిట్స్లో జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి, నో డౌట్. సో ఇదనమాట. సో నెక్స్ట్ బిట్సాట్ సెకండ్ సెషన్ కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ భయపడకండి, ఎక్కువ మనీ అవుతాయి అని చెప్పేసి లోను, స్కాలర్షిప్లు వస్తాయి. అండ్ అల్యూమిని కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, మీకు ఒక పాత్ అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఓకేనా, మీకు గుడ్ ప్లేస్మెంట్స్ మంచి మంచి కంపెనీల్లో బిట్స్, నేను ఐఎమ్ ఫ్రమ్ బిట్స్ అని మీరు ఎంటర్ అయితే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తీసుకుంటారు. అక్కడ మంచి పొజిషన్లో ఉన్న మీ సూపర్ సీనియర్స్
చాలా బాగా తీసుకుంటారు. అటువంటి ఉన్నాయి ఎగ్జాంపుల్స్. సో చాలా బాగుంటుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఓకేనా? సో ఇక్కడ ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ వేస్తుంది మీకు. జోసా కౌన్సిలింగ్ అప్ టు సీసాబ్, ఎప్సెట్ కౌన్సిలింగ్, ప్రతిదీ బీడ్ మొత్తం కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ సీట్ వస్తుంది, మీకు వచ్చిన మార్క్స్ ర్యాంక్ని బట్టి ఆఫ్టర్ సెకండ్ సెషన్ క్లియర్గా చెప్పగలుగుతా ఈ మార్క్స్కి మీకు కట్ ఆఫ్ సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రోజు అందరికీ స్కోర్స్ కూడా తెలిసిపోతాయి మొత్తం మనకు దాని మీద. సో నేను క్లియర్గా సెకండ్ సెషన్ తర్వాత ఏ మార్క్కి ఎక్కడ కట్ ఆఫ్ ఉంటుందో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ బిట్సాట్ సెకండ్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.